మీరు బర్రె పాలు ఇవ్వడం చూసింటారు, ఆవు పాలు ఇవ్వడం చూసింటారు, గాడిద పాలు ఇవ్వడం చూసింటారు, కానీ బటర్ఫ్లై పాలు ఇవ్వడం చూశారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. జపాన్ లో ఒక వ్యక్తి బటర్ఫ్లై నుంచి మిల్క్ తీస్తున్నారు. అదేలాగో నేను చెప్తా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. లార్వా నుంచి బటర్ఫ్లై గా మారడానికి గొంగలి పురుగుకు 4 వారాలు పడుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో గొంగలి పురుగుకు బటర్ఫ్లై గా మారడానికి చాలా ఎనర్జీ అవసరం. అందుకు గొంగలి పురుగు ఆకులు బాగా తిని దాని బాడీని ఫిట్ చేసుకుంటుంది. ఆ తర్వాత గొంగలి పురుగు బటర్ఫ్లై సీల్ ని క్రియేట్ చేసుకుంటుంది. జపాన్ కి సంబంధించిన ఈ వ్యక్తి గొంగలి పురుగు సీల్డ్ లో నుంచి బటర్ఫ్లై రావడానికి వారానికి ముందే ఆ గొంగలి పురుగు సీల్డ్ ని ఓపెన్ చేసి సగం లార్వాగా సగం బటర్ఫ్లై గా ఉన్న దాని కడుపులో వైట్ కలర్ లిక్విడ్ ఉంటుంది. అది వాటర్ లో కలిపి ప్యూర్ మిల్క్ లాగా ఏర్పడుతుంది. ఒక్క బటర్ఫ్లై యొక్క మిల్క్ ని 1 లీటర్ వాటర్ లో కలపొచ్చు. ఈ ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ మిల్క్ గా దీనికి పేరుంది. అండ్ ఈ మిల్క్ తాగడం వల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరగడమే కాకుండా మిల్క్ ఫ్యాట్ లైస్ కూడా